హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. 10 మందికి మీరు షేర్ చేయమని నా రిక్వెస్ట్. కొన్ని రోజులు నేను ఇలా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది కావాలి. సో మన ఛానల్లో రకరకాల వీడియోస్ మనం అప్లోడ్ చేయబోతాం. లైక్ సైకలాజికల్ కావచ్చు, ట్రెండ్ కావచ్చు, సినిమా రివ్యూస్ కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఇలా రకరకాలు. సో ఒక్క జోనర్ దగ్గర ఆగేది లేదు. సో ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే, మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది? ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇదే కావాలి. కాకపోతే మీ ప్రియారిటీస్ ఎలా ఉన్నాయనేది నేను గెట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఐ గివ్ 5 ఆప్షన్స్. లైక్ హెల్త్, వర్క్, మనీ, ఫ్యామిలీ అండ్ యువర్ డ్రీమ్స్. ఫ్రెండ్స్, మనం ఎంతో కష్టపడి చదువుతాం, కష్టపడి పని చేస్తాం, డబ్బు సంపాదిస్తాం. దేనికి? మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి. తర్వాత మనం వర్క్ చేసేది దేనికి? మనీ కోసం. అది ఎటువంటి వర్క్ అయినా కానీ. నెక్స్ట్ మన మనీ, మన వర్క్ అన్నీ కూడా మన ఫ్యామిలీ కోసం. తర్వాత మన ఫ్యామిలీ, మన వర్క్, మన మనీ, మన వర్క్, మన ఫ్యామిలీ అన్నీ కలిపి రౌండ్ అప్ టు యువర్ డ్రీమ్, టు అచీవ్ ద డ్రీమ్. సో మీరు ఒకటి గమనిస్తే, వీటన్నిటికీ అంటే బేస్ ఏంటంటే మీ హెల్త్. సపోజ్ ఒక వ్యక్తికి హెల్త్ సరిగా లేదు, కాళ్ళు చేతులు పడిపోయినాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? అవ్వచ్చు, చాలా రేర్. అంటే దానికి చాలా వేరే సపోర్ట్ కావాలి. సో మనీ అనేది ఇంతకుముందు సంపాదించినట్టుగా సంపాదించగలుగుతారా? లేదు. ఒక గ్రేట్ డాన్సర్ ఉన్నాడు, ఆ డాన్సర్కి అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయినాయి. తన నుంచి ప్రేక్షకులు కానీ, ఆ సినిమాలు కానీ, తనతో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మళ్ళీ తను అలా డ్యాన్స్ చేయాలి, యాక్సిడెంట్కి ముందు ఎలా అయితే ఉందో అలా డ్యాన్స్ చేయాలి అని అనుకుంటారు, కానీ అవ్వదు కదా. సో డ్రీమ్స్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వవు. అంటే దేనివల్ల మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇదే ఉండాలి, నాకు నా హెల్త్ అవసరం లేదని చెప్పేసి ఉంటే అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ మీరు బాగుంటే, ఎలా రిలేషన్ చెప్తాను, మీరు బాగుంటే మీరు వర్క్ చేయగలుగుతారు టు అచీవ్ ద మనీ. వన్స్ యూ గెట్ ద మనీ, దట్ యూ కెన్ పుట్ యువర్ ఫ్యామిలీ ఇంటూ హ్యాపీ మోడ్. అంటే మన దగ్గర మనీ ఉంది కాబట్టి ఏదైనా కొనగలం, ఏదైనా తినగలం, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలం, కారు కొనుక్కోగలం, ఇది కొనుక్కోగలం. సో అవసరాలన్నీ కూడా మనీతో తీరుతాయి కాబట్టి యువర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ బికాస్ ఆఫ్ యువర్ హెల్త్. సో వన్స్ మీ ఫ్యామిలీ అన్ని హ్యాపీగా ఉండి, మనీ ఉండి, నీకు కావాల్సిన అచీవ్మెంట్స్ అన్నీ ఉంటే అప్పుడు నీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ థియరీ మీరు అర్థం చేసుకోవాలంటే, వెన్ యూ డోంట్ హ్యావ్ హెల్త్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ గివ్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్ ఫర్ హెల్త్ ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, యంగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా మన హెల్త్ అనేది ఇబ్బంది ఉండకుండా బాగానే ఉంటుంది. అంటే ఈ రోజున లైక్ కంటిన్యూస్గా నిద్రపోవటము, లేదంటే అసలు ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ జిమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ లైక్ స్ట్రెస్ మై బాడీ, ఐఎమ్ నాట్ స్లీపింగ్ వెల్, రకరకాలు. ఇవన్నీ మీరు చేసినప్పుడు, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ యాక్చువల్గా. ఇవన్నీ చేసినా కూడా మీ హెల్త్ అనేది ప్రాబ్లం అవ్వదు. ఎప్పుడు? వెన్ యు ఆర్ ఇన్ యంగ్ ఏజ్. అదే ఆ ఏజ్ అనేది 30, 40, 50 ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మీరు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారిగా బయటపడతాయి. మీ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేసేది ఎప్పుడు 40 తర్వాత, 50 తర్వాత. ఇక్కడే మీరు ఎంజాయ్ చేసే మోడ్, రియల్ ఎంజాయ్మెంట్ చేసే మోడ్లో యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ బికాస్ ఆఫ్ యువర్ హెల్త్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ అప్లికబుల్ అక్రాస్ ఎనీబడి. కాబట్టి ఫస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ హెల్త్. ఈ రోజు నుంచే నేను ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఎటువంటిది, ఎలా నేను నా యాక్టివిటీస్ ఏంటి, నా హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇవన్నీ హెల్దీ హ్యాబిట్సా? హెల్దీగా తింటున్నానా? హెల్దీగా తాగుతున్నానా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మై హెల్త్? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మై మెంటల్ హెల్త్ అని మీరు ఆలోచించుకొని, ప్రతిదీ మీరు ఆలోచించిన టిక్ మార్క్స్ వేసుకున్నట్లయితే, దెన్ you will get a good health. Once you get health, obviously you are going to win in your work. Once you have very good work, very good like technical job skills, whatever it is, like in your hand, obviously you are going to get
మనీ ఇన్ ఎనీవే. ఇంట్లో కూర్చొని మీరు లైక్ 10 మందికి సలహాలు ఇచ్చినా కూడా యూ విల్ గెట్ సమ్ మనీ. మీరు చూస్తుండొచ్చు రాజకీయ నాయకుల దగ్గర సలహాదారులని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ దే ఆర్ పుట్టింగ్ దే థాట్స్ టు అదర్ పర్సన్, అంతే. దానికి దే ఆర్ గెట్ మనీ. సో ఒక్కసారి మీ హెల్త్ బాగుంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ యువర్ డిజైర్స్ ఇన్ యువర్ లైఫ్, లైక్ హెల్త్, వర్క్, యువర్ డ్రీమ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ మనీ, ఎవ్రీథింగ్ విల్ కమ్. ఆ ఎంతు అనేది హెల్త్ ఉన్నప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ గివ్ ఫర్ లైక్ హెల్త్. ఓకే, ఫస్ట్ హెల్త్, దెన్ యూ గో ఫర్ ఎనీథింగ్. కొంతమంది డెడికేటెడ్గా వర్క్ చేస్తూనే ఉంటారు. లైక్ నాకు తెలిసిన చాలామంది ఉన్నారు అట్లాగా. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ రోజు నేను కష్టపడాలి మొత్తం కష్టపడి దెన్ దే లూజ్ ద హెల్త్. ఒక్కసారి హెల్త్ లూజ్ అయిన తర్వాత లైక్ యూ లూజ్ యువర్ ఐస్, యూ లూజ్ యువర్ లైక్ వాట్ ఎవర్, లైక్ యూనికేటి శక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. రేపొద్దున షుగర్, బీపీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇది తినకూడదు అని ఉండొచ్చు, లైక్ లాట్ ఆఫ్ ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు లైఫ్. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యువర్ హెల్త్. సో మీ యొక్క లైఫ్ మీద మీకున్న దృక్పథం మార్చుకొని మీరు మంచి హ్యాబిట్స్ అలవర్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. విల్ డిస్కస్ మోర్ ఆన్ సైకలాజికల్ థింగ్స్ అండ్ health. Thank you.